రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన 6 హత్య కేసులకు మూలమైన షాబాద్లో మనం ప్రస్తుతం ఉన్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్. అయితే ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలికను, వారి తల్లిని, ఆ నానమ్మను చంపడంతో పాటు తన భార్యను, తన 2 పిల్లలను కూడా చంపిన సైకో కిల్లర్ నిన్న మరణించడం, ఆత్మహత్య చేసుకోవడం మనం చూసాం. అయితే ఇదంతట్లో ఒక విషాదకరమైన సంఘటన, ఒక హృదయ విదారకమైన సంఘటన, ఒక మానవత్వంతో కూడిన ఒక ఘటన ప్రస్తుతం మనం చూడబోతున్నాం. షాబాద్లో జరిగిన 6 హత్యల ఘటన 2 కుటుంబాలను శాశ్వతంగా చీకట్లోకి నెట్టింది. కానీ ఆ ఘటనలో మరో జీవితం ఇప్పుడు అందర్నీ కలచివేస్తోంది. ఆమె పేరు మేఘన. వయసు 19 సంవత్సరాలు. శారీరక వైకల్యంతో పాటు మానసిక సమస్యలతో బాధపడుతున్న మేఘనకు ఏం జరిగిందో తెలియదు. తన కుటుంబ సభ్యులు ఇక లేరనే నిజం కూడా ఆమెకు తెలియదు. ఇంట్లో అమ్మ కనిపించడం లేదు, చెల్లి కనిపించడం లేదు, నానమ్మ కనిపించడం లేదు. అయినా ఎందుకో తెలియని అమాయకపు చిరునవ్వుతో ఆమె అలాగే ఉంది. ఆకలి వేసినా చెప్పుకోలేదు. తనంతట తాను భోజనం చేయలేదు. ఎవరైనా ప్రేమగా తినిపిస్తే తింటుంది. అది తనకు నచ్చితేనే తింటుంది. ఒక్కసారిగా తన ప్రపంచం మొత్తం కూలిపోయినా ఆ బాధ కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంది. ఇప్పుడు అందరి మనసును కలచివేస్తున్న ప్రశ్న ఒక్కటే, ఇక మేఘనకు దిక్కెవరు? షాబాద్ ఘటన తర్వాత ఆ ఇంట్లో నిశ్శబ్దం తప్ప ఇంకేమీ లేదు. కుటుంబ సభ్యుల స్థానంలో ఇప్పుడు బంధువులు కనిపిస్తున్నారు. అంత్యక్రియల కోసం వచ్చిన దూరపు బంధువులే ప్రస్తుతం మేఘన్ను చూసుకుంటున్నారు. ప్రేమగా భోజనం తినిపిస్తున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఇంట్లో ఎందుకు ఇంతమంది ఏడుస్తున్నారు? తనకు ఎప్పుడూ తోడుగా ఉన్నవాళ్లు ఎందుకు కనిపించటం లేదు అనే విషయం కూడా మేఘనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే జరిగిన విషాదాన్ని గ్రహించే స్థితిలో ఆమె లేదు. మేఘనకు ప్రతి చిన్న పనికి ఎవరో ఒకరి సహాయం అవసరం. భోజనం పెట్టాలి, మందులు ఇవ్వాలి, ఆరోగ్యాన్ని చూసుకోవాలి. ప్రతి క్షణం పక్కనే ఉండి ఆలనా పాలనా చూడాలి. ప్రస్తుతం బంధువులు ఉన్నారు. కానీ వారు వెళ్ళిపోయిన తర్వాత ఆమె బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆమె జీవితాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు అనే ప్రశ్నలు ఇప్పుడు స్థానికులను, అధికారులను ఆలోచింపజేస్తున్నాయి. కుటుంబ సభ్యుల అండ లేకుండా జీవించటం ఎవరికైనా కష్టమే. అలాంటిది తన బాధను కూడా వ్యక్తం చేయలేని మేఘన పరిస్థితి మరింత హృదయ విదారకంగా మారింది. ఆమెకు సురక్షితమైన సంరక్షణ, వైద్యం, భవిష్యత్తు కల్పించేందుకు ప్రభుత్వం, సంబంధిత శాఖలు, సేవా సంస్థలు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. ఆరు హత్యలు ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. అయితే ఏం జరిగిందో కూడా తెలియని మేఘన జీవితం ఇప్పుడు అందరి ముందు పెద్ద ప్రశ్నగా నిలిచింది. జాలి చూపించటం కాదు, ఆమెకు జీవితాంతం అండగా నిలిచే భరోసా కల్పించటమే ఇప్పుడు అత్యంత అవసరం. అదే ఆమెకు నిజమైన న్యాయం.